క్రీడాకారుడు. అలాగే యువతల వైపు చూస్తున్నాం మనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజా. సో డబుల్స్ షటిల్ ఆడుతున్నారు వాళ్ళు. అక్కడున్న విద్యార్థులు అలాగే క్రీడాకారులు, ఉత్సాహవంతులు వాళ్ళందరినీ ప్రోత్సహించే నిమిత్తమై ముఖ్యమంత్రి స్వయంగా ఆడుతూ వాళ్ళని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఏదైనా కార్యక్రమం ఎంచుకుంటే కనుక దాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కల్పించాలి, దానికి ఎలాంటి ఎంకరేజ్మెంట్ అవసరం ఉంటుందనేది కూలంకషంగా స్టడీ చేసి దానికి అవసరమైన వ్యవస్థను సమాయత్తం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీన్గా ఉంటారు. సో ప్రస్తుతం చూస్తున్న ఆయన వాలీబాల్ కూడా ఆడుతున్న దృశ్యాలు. నిజంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో స్పోర్ట్స్మెన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతుంది అనేదానికి ఖచ్చితంగా ఇది ఒక ఆన్సర్గా చెప్పచ్చు. సో ఏ లెవెల్ ఆఫ్ స్కూల్ నుంచి క్రీడలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం సిటీస్ అలాగే టౌన్స్ 2 tier సిటీలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ని వెలికి తీయాల్సిన అవసరం ఏ మేరకు ఉంటుంది అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేషన్ని ఖచ్చితంగా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతోంది ప్రస్తుతం రాష్ట్రాల్లో కూడా. ఇది వేరే రాష్ట్రాలకు అలాగే స్పోర్ట్స్ అథారిటీస్కి ఖచ్చితంగా ఒక డైరెక్షన్ చూపించబోతోంది అనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఇది మనం విదేశాల్లో చూస్తుంటే కనుక స్పోర్ట్స్ ఏ రకంగా రాణిస్తారు, దానికి కారణం స్కూల్ దశ నుంచి కూడా 15 ఏళ్లకే వాళ్ళు ప్రొఫెషనల్గా ఎందుకు తయారవుతారు అంటే కనుక వాళ్ళకి అప్పటి నుంచే సరైన ట్రైనింగ్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. సో అలాంటి మోడల్ని ప్రస్తుతం డైరెక్ట్గా ప్రభుత్వం తరపునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టాలెంట్ ఉండి ఒక అవకాశం లేక ఎదురు చూసే చాలామందికి, అలాగే స్పాన్సర్స్ కోసం తిరిగి విసుగు చెంది వెనుకబడిపోయిన ఎంతోమంది క్రీడాకారులకు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఇనిషియేషన్ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది అనే దాంట్లో మాత్రం సందేహం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ప్రభుత్వమే మన వెనక ఉంది అనే ఒక ధైర్యం, అలాగే మన టాలెంట్ని బయటికి తీసి చూపించాలి అనే ఒక ఆకాంక్ష, దానన్నిటికీ కూడా ప్రభుత్వమే తోడ్పాటు అందించడం అనేది చాలా అరుదుగా చెప్పాలి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 5 లక్షల పైచిలకు కిట్స్ను పంపిణీ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్స్ని 9,000 గ్రౌండ్స్ని తయారు చేసి దాంట్లో ఏ స్పోర్ట్ అయితే ఉంటుందో రెఫరీస్గా 1,50,000 మందికి ట్రైనింగ్ ఇచ్చింది అంటే కనుక దీని వెనక ఎలాంటి ఎక్సర్సైజ్ చేసింది ప్రభుత్వం, ఎంత సీరియస్గా ఉంది ఈ కార్యక్రమానికి, ఉత్సాహవంతుల్ని ప్రోత్సహించడానికి ఎలా ముందుకు వస్తుంది అనేది అర్థమవుతోంది.